హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం మూవీస్ డౌన్లోడ్ ఎలా చేయాలో, ఇంగ్లీష్ హెచ్డి మూవీస్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసుకోబోతున్నాము. చాలామంది తెలిసిన విషయమే. నేను ఫస్ట్లో ఒక వీడియో కూడా చేశాను. బట్ అదే వెబ్సైట్, అది మనం మామూలుగా క్రోమ్ ఓపెన్ చేసి బ్రౌజర్ ద్వారా మనము మూవీస్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. బట్ నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోయేది అంటే, మనకు ప్లేస్టోర్లో ఒక యాప్ దొరుకుతుంది. యాప్ ద్వారా కూడా మనము ఫుల్ క్లారిటీలో ఉన్న ఇంగ్లీష్ హెచ్డి మూవీస్ లీగల్గా మనము డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఆ యాప్ గురించి చెప్పబోతున్నాను. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్లేస్టోర్ ఓపెన్ చేయాలి. ప్లేస్టోర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ YTS బ్రౌజ్ అని టైప్ చేయండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ వస్తుంది కదా, YTS బ్రౌజ్ అని. ఇలా సెర్చ్ చేశారనుకోండి, చూడండి ఇక్కడ చాలా ఉంటాయి. బట్ ఇక్కడ నుంచి చూడండి, థర్డ్ ఆప్షన్, దీంట్లో ఉన్నాయి చాలా ఉన్నాయి. బట్ చూడండి, ఇది థర్డ్ అనేది కొంచెం ఈజీగా ఉంది. YTS బ్రౌజ్ ఉంది కదా, బ్లాక్ కలర్లో గ్రీన్ డాట్స్ ఉన్నాయి కదా. ఓకేనా, ఈ యాప్ చూడండి, నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి ఉన్నాను. ఓకేనా, దీని రివ్యూస్ కూడా బాగానే ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి, దీన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇప్పుడు ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకు వచ్చిన మూవీస్ అన్ని దీంట్లో కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఫస్ట్ మూవీ ఉంది, ద డిసప్పాయింట్మెంట్ స్నో అనేది. దాని మీద క్లిక్ చేస్తే ఆ మూవీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వస్తాయి. చూడండి, రేటింగ్ ఆ మూవీకి ఎంత ఉంది, 3.9 ఉంది. ఓకేనా, ఎన్ని నిమిషాలు ఉంది, డ్రామా, హర్రర్, థ్రిల్లర్. ఇక్కడ డ్రామా, హర్రర్, థ్రిల్లర్. ఓకేనా, తర్వాత క్వాలిటీ 720 పిక్సెల్స్లో ఉంది, 820 పిక్సెల్స్ ఉంది. ఓకేనా, సినిమా స్టోరీ కూడా ఉంటుంది. ఓకేనా, ఇలా మనకి ఏ మూవీ కావాలనుకుంటే జస్ట్ ఆ రేటింగ్ అవన్నీ అనేది మనం చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇంకొక సినిమా ఇక్కడ 7 రేటింగ్ ఉంది. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఫస్ట్ మూవీ దట్ ఈస్ డిసప్పాయింట్ హర్రర్ మూవీ. ఇది ఈ మూవీ మీకు కావాలనుకోండి, పైన ఇక్కడ చూడండి డౌన్లోడ్ సింబల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేశారనుకోండి, మీకు ఏ క్లారిటీలో కావాలని అడుగుతుంది. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు 720 పిక్సెల్స్లో కావాలి. 720 పిక్సెల్స్ సెలెక్ట్ చేశాను. కింద మీకు బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. అంటే మీ మొబైల్లో ఏ బ్రౌజర్ ఉంటే ఆ బ్రౌజర్ ద్వారా మీరు ఓపెన్ చేయండి. చూడండి, క్రోమా, ఓపెరానా. ఓకేనా, లేదంటే మీకు ఈజీ బ్రౌజర్ ఉన్నా ఏది ఉన్నా అదే దాని ద్వారా మీరు ఓపెన్ చేసుకోండి. నేను ఓపెరా ద్వారా ఓపెన్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, జస్ట్ డైరెక్ట్ ఓపెన్ అయిపోయింది. ఇక్కడ సేవ్ అని క్లిక్ చేసామనుకోండి, మన ఆ మూవీ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. చూడండి, లింక్ అనేది ఓపెన్ అయ్యింది. చూసారా, ఇప్పుడు ఈ యాప్ కూడా మనకి యూటోరెంట్ అనేది ఉండాలి. కానీ యూటోరెంట్ తెలుసు కదా, మనం ముందుగానే ఆ యాప్ ఇక్కడ మనము యూటోరెంట్ని ఇన్స్టాల్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ టోరెంట్ అనేది కదా, జస్ట్ ఇక్కడ డౌన్లోడ్ క్లిక్ చేశారనుకోండి, చూడండి ఆ మూవీ అనేది డౌన్లోడ్ స్టార్ట్ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనము ఈ యాప్ ద్వారా మనము మూవీస్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకా చాలా మూవీస్ ఉంటాయి. చూడండి, ఏ మూవీ కావాలంటే మనకు ఆ మూవీ సెలెక్ట్ చేసుకుని డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది YTS బ్రౌజర్ మూవీస్ డౌన్లోడ్ చేసుకోవడం. ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే నా యూట్యూబ్ ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసిన వారైతే ఇక్కడ సబ్స్క్రైబ్ అని ఉంది కదా, దాని మీద ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ మీరు మంచి వీడియోస్ చూసుకోగలుగుతారు. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.